ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 7, 8 తేదీల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, ఈ 2 రోజులు వారి వల్ల ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఉత్సాహంగా పనులను పూర్తి చేసుకుంటారు. పెద్దల సపోర్ట్ లభిస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ఇవ్వబడును. ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బదులు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఆస్తి వివాదాల్లో మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి యొక్క అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి, స్థిరమైనగా ఉంటాయి. ఈ రాశి వారు ఏంటంటే స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉన్న విషయాలు ఎవరితో చెప్పుకోరు. వీరి సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి కాకుండా ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకునే విధంగా ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోలుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు చాలా రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది అస్సలు బయట పెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢాచారానికి, సమాచారాల సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇతరులు చెప్పే విషయాలు ఏంటంటే అందులో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో వీరు తేలికగా గ్రహిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా చాలా నిజాయితీగా ఉంటారు. చాడీలు చెప్పేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎదగటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించటానికి విచిత్ర
ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదగాలి, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ ధైర్యంతో చేస్తారు. పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే, ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదల అనేది అధికంగా ఉండటం వల్ల వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కష్టపడే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వీరికి ఎవరు సహాయం చేయరు. అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 7, 8 తేదీల్లో అయితే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా, పెట్టుబడి పరంగా మంచి మార్పులు చూస్తారు. ఆ స్త్రీ ఇచ్చే సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆ స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ వ్యక్తి మాట వల్ల పదోన్నతి లేదా ఉద్యోగ మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. అదేవిధంగా ఈ సమయంలో ఆ వ్యక్తి ఇచ్చే ఆధ్యాత్మిక సలహా మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీకు ఒక రకంగా సమాజంలో కూడా ఆ వ్యక్తి వల్ల మంచి పేరు కూడా లభిస్తుంది. గుర్తింపు కూడా మీకు పెరుగుతుంది. ఈ సమయంలో మీ మాటకు గుర్తింపు, విలువ పెరుగుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. ఆ వ్యక్తి అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. అటువంటి వ్యక్తుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. వారు వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వృత్తికి సంబంధించి మీకు మంచి సలహాలను, మంచి సూచనలను ఇస్తారు. అటువంటి వ్యక్తుల మాటలు వినడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. భవిష్యత్తుకు పునాదిగా వారి యొక్క మాటలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. వారితో ఒక నూతన బంధం కూడా మీకు ఏర్పడుతుంది. ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, మిత్రబంధం కావచ్చు. ఈ సమయంలో అయితే మీకు అటువంటి వ్యక్తితో ఒక నూతన బంధం కూడా ఏర్పడబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగంలో అనుకోని అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజుల్లో అయితే వి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఊహించని విధంగా మీకు ఆర్థిక సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.